మన భారత్ ఆపరేషన్ సింధూర్లోను అలానే పాక్పై రిటాలియేషన్లోను ఉపయోగిస్తున్న టాప్ 7 ఆయుధాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా స్కాల్ప్ క్రూజ్ మిసైల్. దీన్ని స్ట్రామ్ షాడో అని కూడా పిలుస్తారు. దీనిని యూరోప్కి చెందిన MBDA అనే సంస్థ తయారు చేసింది. ఇది గాలిలో నుండి ప్రయోగించే లాంగ్ రేంజ్ మిసైల్. సుమారు 450 నుండి 500 కిలోమీటర్లు ప్రయాణించగలదు. భూమిపై ఉన్న బలమైన బంకర్లను సైతం ప్రిసిషన్ యాక్యురసీతో కొట్టగలదు. లేటెస్ట్ నావిగేషన్ సిస్టమ్స్ని ఉపయోగించుకోవడం దీని ప్రత్యేకత. ఇక రెండవది హ్యామర్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్. హ్యామర్ అంటే హైలీ ఏంజల్ మాడ్యులర్ మ్యూటేషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అని అర్థం. దీన్ని ఫ్రెంచ్లో తయారు చేశారు. గాల్లో నుండి భూమి మీద ఉన్న టార్గెట్స్ని కొట్టగలదు. దీని రేంజ్ 70 కిలోమీటర్స్. ఇది ఎలాంటి వెదర్ కండిషన్లోనైనా పనిచేయగలదు. ఎటువంటి జామింగ్ సిస్టమ్ కూడా ఈ మిసైల్ సిస్టమ్ని ఆపలేదు. ఇక మూడవది కామికాజా డ్రోన్స్. ఇవి సర్వేలెన్స్కి ఉపయోగపడతాయి, అలానే టార్గెట్స్ని కూడా హిట్ చేయగలవు. వీటిని రిమోట్ కంట్రోల్తోనూ ఆపరేట్ చేయొచ్చు, అంతేకాక ఆటోమేటిక్గా కూడా టార్గెట్స్ని కొట్టగలవు. ఇక నాలుగవది మన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. దీనిని మన భారత్ రష్యా 2 కలిసి తయారు చేశాయి. బ్రహ్మోస్ని ఎక్కడి నుండైనా వాడొచ్చు, అంటే ల్యాండ్, సీ, ఎయిర్, ఏ ప్లాట్ఫామ్ నుంచైనా. ఇక దీని రేంజ్ వచ్చేటప్పటికి 450 నుండి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని స్పీడ్ మ్యాక్ 2.8 to 3 వరకు ఉంటుంది. ఇక ఐదవది మెట్రార్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. దీన్ని కూడా MBDA సంస్థే తయారు చేసింది. ఇది అడ్వాన్స్డ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఈ మిసైల్ నో ఎస్కేప్ జోన్లో ఏరియల్ టార్గెట్స్ని ఎటు తప్పించుకోకుండా ప్రిసిషన్ యాక్యురసీతో కొట్టగలవు. ఇక ఆరవది S-400 ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్. దీనిని మన భారత్లో సుదర్శన్ చక్ర అని పిలుస్తారు. ఈ సిస్టమ్ని రష్యా డెవలప్ చేసింది. ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎటువంటి టార్గెట్స్నైనా డిటెక్ట్ చేయగలదు. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ టార్గెట్స్నైనా హిట్ చేయగలదు. ఒకేసారి 300 టార్గెట్ని ట్రాక్ చేసి 80 ఆబ్జెక్టివ్స్ని ఒక్కసారిగా ధ్వంసం చేయగలదు. అలాగే ఒకేసారి 160 మిసైల్స్ని శత్రువు మీద గురిపెట్టి వదలగలదు. ఇక ఏడవది ఆకాష్ ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్. దీనిని మన భారత్లోనే తయారు చేశారు. ఈ సిస్టమ్ 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శత్రువు యొక్క విమానాలని, డ్రోన్స్ని, క్రూజ్ మిసైల్స్ని దేన్నైనా డిటెక్ట్ చేయగలదు. 45 కిలోమీటర్ల దూరంలో ఆ టార్గెట్స్ని ఇంటర్సెక్ట్ చేయగలదు. ఇందులో ఒక్కొక్క బ్యాటరీ 64 టార్గెట్స్ని ట్రాక్ చేసి 12 ఆబ్జెక్టివ్స్ని ధ్వంసం చేస్తుంది. శత్రువు మీదకి ఒకేసారి 4 మిసైల్స్ని పంపించగలదు. పాక్ వాడే చైనా మేడ్ JF-17 యుద్ధ విమానాలను సైతం కూల్చగలదు, అలాగే కూల్చేసింది కూడా. ఇక పాక్ యూజ్ చేసే టర్కీ వాడి SS గార్డ్, సోంగర్ డ్రోన్స్, అలానే చైనా వాడి డ్రోన్స్ని మన యాంటీ డ్రోన్ జామర్స్తోనూ, L-70 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్, ZU-23mm సిస్టమ్స్, వాటిని ఉపయోగించి వాడి యొక్క డ్రోన్స్ని, వాడి మిసైల్స్ని, విమానాల్ని తుక్కు చేస్తుంది మన భారత సైన్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.